ఈ గ్రౌండ్ ఆడుకోవడానికి ఇచ్చిన రాజీ గారి కుటుంబానికి అలాగే దినేష్ మీ అందరికీ మా ధన్యవాదాలు. స్పెషల్ గా ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ ప్రేక్షక మహాశయులకు మా ధన్యవాదాలు. అలా కూడా ఉంటాయి. పండుగ చూస్ ద కోర్ట్ టాస్ ఓల్ బై 7 stars. చూస్ ద కోర్ట్. జాగ్రత్త ప్యాకేజ్ స్కోర్ కొట్టాడు. క్రౌడ్ కంట్రోల్ ఎక్కడున్నారు? అసలు రెస్ట్ ఇస్తున్నారు అనుకుంటా. క్రౌడ్ కంట్రోల్ కార్మంటి కృష్ణ గారు, రామకృష్ణ, లక్ష్మీ గారు, చిన్నలక్ష్మి గారు. క్రౌడ్ కొంచెం దూరం దూరం నుంచో రవి ఆ చివరికి ఈ చివరికి బోనస్ ఇబ్బంది లేదు. 2 points all sighting. లేదా వద్దు వద్దా Rider save 2 points foul sighting. మనిషి ఏ పాటలో పడతాడు పాయింట్ చేసుకుని వచ్చాడు కంపౌండ్కి ఏముంటుందో చెప్పండి. ఒక్క సందనం గ్యాప్ రాదు. వాళ్ళు Rider save 1 point 7 stars. ఓరేనుగా దగ్గరారా దగ్గరారా ఓరేనుగా దగ్గరారా ఆయన అవుట్ ఇచ్చిండు అన్న కాలా లేపు లేపు Rider out point to foul side. దగ్గరకు వచ్చిన బ్లర్ బ్లర్ వస్తుంది. ఒకటే క్లారిటీ వస్తుంది. ఆడించండి పర్లేదు, మీరు ఆడించండి. హలో హలో ప్రతి సంవత్సరం జరిగే బొల్లనపాడు సంక్రాంతి సంబరాల్లో ఈరోజు అతిథిగా మన ఊరి తోడ్పడినటువంటి దీంట్లో ఉండకూడదు సార్. దాంట్లో రేపు మాట్లాడతాం. ప్రేక్షక మహాశయులకు గమనిక.
హలో చెక్ చెక్. హలో హలో మైక్ 1 2 3. దయచేసి ప్లేయర్స్ ఫిల్లింగ్ చేయొద్దు. అంటే చొక్కాలు ప్యాంట్లు ఫ్లాగులు పట్టుకొని రావద్దు. దయచేసి గమనించాలి. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడద్దు. బయట గేమ్ ఆడుతుంది. Right round, 1 point, 7 stars. Hello, hello. టీమ్ కి ప్రారంభం వచ్చాడు. Bonus plus 2 points, total 3 points. 1 point, దయచేసి ఎవరు బయట మాట్లాడద్దు. దయచేసి అర్థం చేసుకోండి. బయట ఎవరు మాట్లాడద్దు. ఆఖరి నిర్ణయం టీఈటీలు మాత్రమే. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లేయర్స్ క్యాప్టెన్ మాత్రమే మాట్లాడాలి. ప్లేయర్స్ గమనించాలి. ఈ కబడ్డీ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. ఇందులో మీరు మీ వ్యక్తిగతంగా రాగద్వేషాలకు, పగలకు, కలహాలకు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్లీజ్ 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 ప్లేయర్ మాట్లాడద్దు. కెప్టెన్ వివేక్ ప్లీజ్ మాట్లాడు. పక్కన లింక్ చేయండి. Each 1 point. Don't argue, each 1 point. ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడుతూ. ఫైనల్ డిసిషన్ పీటీస్ మాత్రమే. ఈ యొక్క గేమ్స్ వినోదం కోసం మాత్రమే. ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అందరూ మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కాబట్టి దీన్ని
కోర్టు స్పీడ్ తోని ఆడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇరు జట్లు కూడా మన పిల్లలే కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లోపలికి రావద్దు. మీరు ఆడేవాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు కాళ్ళు ఇరుక్కోవటం, చేతులు ఇరవటం అవి మాత్రం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఇరు జట్లు కూడా మన పిల్లలే కాబట్టి ప్లీజ్ దయచేసి అలా పుష్ చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ గెలుపుకోవడం సహజం. గమనించాలి, పీఈటీ విజిల్ ని ఫాలో అవ్వాలి. దయచేసి పీఈటీ కేవలం ఉన్నప్పుడు దాన్ని గమనించాలి, అది మాత్రం మీరు చూడాలి. క్రౌడ్ కంట్రోల్ రామకృష్ణ గారు మరో చూస్తున్నారు. గమనించాలి, ఎవరు బయట వాళ్ళు లోపలికి రావద్దు. దయచేసి అర్థం చేసుకోండి. క్రౌడ్ కంట్రోల్. $3.7 stars team. 3 points. ప్లేయర్స్ గమనించాలి, ఈ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. మీ వ్యక్తిగత కోటాలు ఏమి మనసులో పెట్టుకొని ఆడాలి, పూర్తిగా తీసుకొని ఆడాలి. ప్లీజ్ దయచేసి ఎవరు ఫైర్ కావద్దు. లైన్ సార్ ఎప్పుడు బోనస్ ఇచ్చారు. పోటీలు నిర్వహించడం మన గ్రామ యూత్ ని అభినందిస్తా ఉన్నాను. కానీ ఈ యొక్క ఆటల పోటీలు ఆహ్లాదకరంగా జరగాలి, కానీ మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలే కాబట్టి అందుకోసం ఇరు జట్లు ప్రేక్షక మహాశయులకు గమనిక, సీనియర్ కబడ్డీ మ్యాచ్ జరుగుతూనే ఉంది. దయచేసి అందరూ ఈ రాజు గారి మాటతోట దగ్గరకు వచ్చి ఈ ఆటల పోటీలు చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం.
ఆయనంత మాట అట్లా ఒత్తు పట్టదు ప్లీజ్. చూడండి ఒకసారి గేమ్ లాగా ఆడండి ప్లీజ్. గమనించాలి, ఈ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. వినోదం కోసం కాదు, వినోదం కోసం మాత్రమే. వచ్చారు లైవ్ పెట్టాను. లైవ్ ఇది వస్తున్నాడు గారా ఆల్అౌట్ ఆల్అౌట్. చేకురా. దయచేసి బయట ఉన్న ప్రేక్షక మహాశైలు ఎవరు మాట్లాడొద్దు. ప్రేక్షక మహాశైలు ఎవరు మాట్లాడొద్దు. స్కోర్ బోర్డ్ పవన్ సాయి 21, వివేక్ 20. చెప్పురా. పవన్ సాయి 21, చెప్పు చెప్పు. 20. బీసీ కాలనీలను సాయి గడ వచ్చింది. బీసీ కాలనీ సాయి సగం ఆట ముగిసిన తర్వాత ఫస్ట్ రైట్ స్టార్. ప్లేయర్స్ దయచేసి సిగ్నల్ చేయనివ్వండి. ప్లేయర్స్ గమనించాలి, రైడ్ అయినా సరే విజిల్ని గమనించాలి. టీఈటీ విజిల్ వచ్చేంత వరకు మీరు ట్రై చేయొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, టీఈటీ విజిల్ని ఫాలో అవ్వండి. ప్లేయర్స్ గమనించాలి, టీఈటీ విజిల్ని ఫాలో అవ్వాలి. ఎవరు కంట్రోల్? రామకృష్ణ గారు ఈ పిల్లల్ని కొంచెం బయటికి పంపించాలి. పిల్లల్ని ఇక్కడ పవన్ సాయి టీం సైడ్ ఉన్న పిల్లలు స్టార్ట్ అయ్యేటప్పుడు తిని వచ్చినప్పుడు తీసుడు పిల్లలు కొంచెం బయటికి వెళ్ళండి. వాళ్ళు మీ మీదకి వచ్చి మీ మీద అవుతారు. దయచేసి బయట ఎవరు మాట్లాడద్దు, అర్థం చేసుకోవాలి. ఈ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. ప్లేయర్స్ గమనించాలి, ఈ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. వినోదం కోసం నా కోసం కాదు.
ప్లేయర్స్ గమనించాలి, ఈ కబడ్డీ ఆట కేవలం వినోదం కోసం మాత్రమే. కోపాలు, రాగద్వేషాలు ఏవి పెంచుకోకండి. మీరు గేమ్ ఆడండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. సీనియర్ కబడ్డీ పవన్ సాయి వర్సెస్ 7 స్టార్ మధ్య హోరాహోరీగా ఉత్కంఠభరితంగా ఆహ్లాదంగా జరుగుతుంది. గ్రామస్తులు గమనించాలి. ఎవరు మాట్లాడతారు? మీరు బయట వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీకేమో మీరు ఆడండి. ఆఖరి నిర్ణయం పీఈటీవీ. బయట వాళ్ళు ఎవరు మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు, అది మీకే ప్రమాదం. మీరేం చేస్తున్నారు ఈ దున్నపోతు? హలో హలో మీరు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. చూసిన సమయం తప్పుకోవాలంటే సింగిల్ చేసిన కోడికాయలు పోయినట్టే 1+2 3 పాయింట్స్ పవన్ సాయి టీం. టైమ్ అవుట్. అన్న రానన్న మాట్లాడుతున్నా ప్లీజ్. సీనియర్ కబడ్డీ మ్యాచ్ పవన్ సాయి వర్సెస్ 7 స్టార్. చాలా ఉత్కంఠభరితంగా ఆహ్లాదంగా నవ్వుతూ నవ్వుల గల్లుల మధ్య అన్న బయట వాళ్ళు ఎవరు మాట్లాడతారు ప్లీజ్.
అన్న బయట వాళ్ళు ఎవరు మాట్లాడద్దు, ప్రేక్షక మహాశైలు. రామన్న ప్లీజ్ అన్న, నువ్వు మాట్లాడద్దన్నా, దయచేసి అర్థం చేసుకోవాలి. మా పీఈటీలు కూడా స్టేట్ లెవెల్ గేమ్స్ ఆడుతున్న పీఈటీలో మంచి ఎక్స్పీరియన్స్, ప్రతి సంవత్సరం ఈ ఆటల పోటీలు వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న పీఈటీ అఫీషియల్ గవర్నమెంట్ గేమ్స్ లో కూడా ఆడిపిస్తారు. వారికి అన్ని విషయాలు చేసి దయచేసి ప్లేయర్స్ అండ్ ప్రేక్షకులు సహకరించాలి. అన్న రామన్న ప్లీజ్ అన్న. తీసుకొని బయటికి పోవాలా? ప్రేక్షకులు గమనించాలి, ఈ ఆటల పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే. దయచేసి మీరు మీ వ్యక్తిగత పగలకు కోపాలకు దారి తీయద్దు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, లాస్ట్ 5 minutes, చివరి 5 నిమిషాలు మాత్రమే. ప్లేయర్స్ ప్రేక్షకులు గమనించాలి, వారిని డిస్టర్బ్ చేయొద్దు. ప్లేయర్స్ ని అర్థం చేసుకోండి. మీరు బయట మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆట ఎలా ఆడాలో తెలీదా? రైడర్ సేఫ్, 1 point, రైడర్ సేఫ్. ప్లేయర్స్ బయట వాళ్ళు ఎవరు మాట్లాడద్దు అన్న, ప్లీజ్ అన్న. అన్న క్యాప్టెన్ మాట్లాడుతుందన్న, అరుణాకన్న ప్లీజ్. తీసుకొని మీటింగ్తో మాట్లాడచ్చు, బయట వాళ్ళు ఎవరు మాట్లాడద్దు, దయచేసి అర్థం చేసుకోండి. అయిపోయారు. బోనస్ అంటే బోనస్ లైన్ మీద కాలు వేసి ఇంకో కాలు పట్టి మాత్రమే బోనస్ వస్తుంది. అర్థం చేసుకోండి. మనకి లైన్ లోపల ఉండాలి. ఒక కాలు బయట, ఒక కాలు లోపల ఉండకూడదు.
సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్. అబ్బాయి కదా సెవెన్ ఫైటింగ్ 46 వాడిని హాఫ్ టైంలో దిమ్మినా అయిపో అబ్బాయి గారు. ఎందుకురా నాయన 32 ఎప్పుడు వచ్చినావు? బోనస్ ఒక్క బోనస్ వచ్చింది. నిన్న లాస్ట్ 2 minutes గమనించాలి. 2 points. ఆఖరి 2 నిమిషాల ఆట. గట్టి వారు గెలుస్తారు. గెలిచిన వారు ఇంకా ఆట ఆడతారు. ఓడిపోయిన వారు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. రైడ్కి వచ్చినప్పుడు ఒకసారి పొట్టు బోనస్ తీసుకున్నారు గుండోడు. లాస్ట్ 1 minute టు ప్లే. వాళ్ళు ఆఖరి 1 నిమిషం. అమ్మ పట్టే తీసినారు వీడియో తీసినా సూపర్ సూపర్ అండి. గేమ్ స్పిరిట్ అంటారు. క్యాప్టెన్స్ అందరూ వచ్చి ప్లేయర్స్ షూటింగ్ ఇచ్చేయాలి. అది మీ ఆటకు